నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు విచారణకు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సెట్ పిలుపు. ఖాతాల్లో ఒకేసారి 3 ఉచిత సిలిండర్ల నగదు. త్వరలో సంక్షేమ క్యాలెండర్. టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు. కాలనీలను ముంచెత్తిన నీరు, పొంగిన వాగులు. మణిపూర్లోని చందేల్ జిల్లాలో ఎదురుకాల్పులు. 10 మంది మిలిటెంట్లు హతం. సింధు జలాలపై కాళ్లబేరానికి వచ్చిన పాకిస్తాన్. ఒప్పందం నిలిపివేతను సమీక్షించాలని భారత్కు లేఖ. మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన విశ్రాంత ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ వైఎస్ కృష్ణమోహన్ రెడ్డిలను నేడు సిట్ మరోసారి ప్రశ్నించనుంది. గత 20 రోజులుగా పరారీలో ఉన్న వీరిరువురు నిన్న అజ్ఞాతం వీడి సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ కార్యాలయానికి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన వీరిని దర్యాప్తు అధికారులు రాత్రి 8:30 వరకు వేర్వేరుగా విచారించారు. ఒక్కొక్కరిని 60కు పైగా ప్రశ్నలు అడిగారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయటం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో ప్రమేయం, పాత్రపై కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని ప్రశ్నించారు. సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానాన్ని సిద్ధం చేయాలని కుట్రకు రూపకల్పన, ముడుపుల వసూల నెట్వర్క్ నిర్వహణలో వీరిరువురి ప్రమేయం ఉందంటూ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా విచారించారు. మద్యం కుంభకోణం కుట్ర అమలు కోసం అనుకూల అధికారుల నియామకంలో ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారంటూ దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా ఆయన్ను ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టైన గోవిందప్ప బాలాజీతో ఉన్న సంబంధాలు, జరిగిన లావాదేవీలపైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారించారు. వీరిద్దరూ ఏ ఒక్క ప్రశ్నకు సరిగ్గా సమాధానాలు చెప్పలేదు. అన్నింటికీ దాటవేత ధోరణిలోనే జవాబులిచ్చారు. అసలు ఈ కేసుతో తమకెలాంటి సంబంధం లేదని బుకాయించారు. విచారణకు సరిగ్గా సహకరించకపోవటం, తమకేమీ తెలియదంటూ చెప్పడంతో వీరిద్దరినీ ఈ ఉదయం 10 గంటలకు మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులిచ్చారు. కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి పేరుతో ఏర్పాటైన కంపెనీలు, వాటిలోకి జరిగిన నిధుల ప్రవాహం, వాటి బ్యాంకు లావాదేవీల వివరాలు, పత్రాల్ని తీసుకుని విచారణకు రావాలని ఆయనకు సిట్ అధికారులు సూచించారు. అనంతపురం జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రూరల్ మండల పరిధిలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి వాగు ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు చేరింది. కక్కలపల్లి మండలంలో ప్రజాశక్తి నగర్, రాప్తాడు మండలం కందుకూరి సమీపంలో ఉన్న సిపిఐ కాలనీలో నీరు పెద్ద ఎత్తున చేరింది. ఇంటి నుంచి బయటకు రాలేక కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇళ్లలో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నీటి ఉధృతి అధికమవుతుండటంతో ఇళ్లలో ఎవరూ ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు. నీటి ప్రవాహం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ జంట నగరాల్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, కిస్మత్పూర్, గండిపేట్, బుద్వేల్, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, మారేడుపల్లి, ప్యాట్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. చిరుజల్లులతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. నగర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. ఉచిత సిలిండర్ల పథకం అమలులో కొన్ని మార్పులు చేసి లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే నగదు జమ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. జూన్ 12న విత్తంతో ఒంటరి మహిళలకు కొత్తగా 1,00,000కు పైగా పింఛన్లు ఇవ్వాలని తీర్మానించింది. సంక్షేమ పథకాల అమలుకు త్వరలోనే క్యాలెండర్ విడుదల చేయాలని పొలిట్ బ్యూరో సభ్యులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో 3 గంటల పాటు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించారు. పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయించారు.
2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయాలని తీర్మానించారు. దీపం పథకానికి సంబంధించి 3 సిలిండర్ల నగదును లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే జమ చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి 3 గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్లో మేము డబ్బులు వేసేస్తాం. జనసేన బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం. గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆప్ చేశారు, అవన్నీ 1 లక్ష చిల్లరున్నాయి. జూన్ 12వ తారీఖున కొత్తగా 1 లక్ష పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ 12 మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం, ఏ తారీఖుని ఇస్తాం అనేది 12 మాసాలు క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నరేగా, నీరు చెట్టు కింద పనులు చేసిన కార్యకర్తలకు పెండింగ్ బిల్లుల్ని వచ్చే మహానాడులోగా చెల్లించాలని నిర్ణయించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై పెట్టిన 2887 అక్రమ కేసుల్ని సమీక్షించి తొలగించేందుకు న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని, డిసెంబర్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. పీఎం కిసాన్ కింద కేంద్రం తొలి విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటాను జతచేసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు వినియోగిస్తున్న వివిధ యాప్లకు బదులుగా ఇకపై మై టీడీపీ పేరుతో ఒకే యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పోలిట్ బ్యూరో నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అనేక యాప్స్ ఉన్నాయి. మన టీడీపీ అని, ఐటీడీపీ అని, ఈటీడీపీ అని 4-5 యాప్స్ ఉన్నాయి. ఇక నుంచి అన్నిటికీ స్వస్తి పలికి ఒకే ఒక యాప్ మై టీడీపీ. జాతీయ పార్టీ అధ్యక్షుల నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి ఆ యాప్ అందుబాటులోకి తీసుకొస్తాం. ఆ యాప్లోనే అటెండెన్స్ కానీ, మీటింగ్కి వస్తే ఎంతసేపు ఉన్నారు, ఎంతసేపు వెళ్ళారు, ఏం చేశారు, ఈ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ, అదేవిధంగా లిటరేచర్ కానీ అన్నీ ఒకే యాప్లో ఇవ్వడానికి పాలిట్ బ్యూరోలు నిర్ణయం చేశాం. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలి. దానికి ఇమీడియట్గా కమిటీ 3 సభ్యులతో రాష్ట్ర స్థాయిలో వేస్తారు. అందులో అధ్యక్షుల నాయకత్వంలో ఉంటారు, జిల్లాలో జిల్లా మంత్రి నాయకత్వంలో ఉంటారు. అక్కడ సైట్లు సెలెక్ట్ చేసి కన్స్ట్రక్షన్ అంతా చేసి ఎట్టి పరిస్థితుల్లో 1 ఇయర్లో కట్టాలని నిర్ణయం చేశాం. పహల్గాం ఉగ్రదాడిని పోలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. మృతి చెందిన పర్యాటకుల ఆత్మశాంతికి సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల పీచమణిచి ప్రజల్లో నమ్మకాన్ని, దేశ ప్రతిష్టను పెంచిన ప్రధాని మోదీని పోలిట్ బ్యూరో కొనియాడింది. ఆయనను, త్రివిధ దళాల్ని, వాటి అధిపతుల్ని, సింధూర్లో పాల్గొన్న ప్రతి సైనికుణ్ణి అభినందిస్తూ తీర్మానం చేసింది. పార్టీ కార్యకర్తలు చనిపోతే బీమా మొత్తాన్ని వీలైనంత త్వరగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లో అర్హత ఉన్న 50,235 మందికి సీఎం సహాయ నిధి నుంచి 349 కోట్ల ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. 11 మాసాల్లో రాష్ట్రానికి 8.50 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు హామీ అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏ పరిశ్రమలో, ఏ ఊరిలో, ఏ జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చామన్న స్పష్టమైన సమాచారం ప్రతి ఒక్కరికీ తెలిసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లక్నౌలోని మోహన్లాల్ గంజ్లో ఓ ప్రైవేటు బస్సుల మంటలు చెలరేగడంతో 2 చిన్నారులు సహా 5 ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. బీహార్లోని బెగూసరాయ్ నుంచి ఢిల్లీకి బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. లక్నౌ శివార్లలోని ప్రధాన రహదారి అయిన కిసాన్పాట్లో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో అంతా నిద్రిస్తున్నారని, బయటకు వెళ్లలేకపోయిన వారు మంటల్లోనే చిక్కుకుని మృతి చెందారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనిచేయకపోవడంతో 5 బస్సులోనే చిక్కుకుని మరణించారని చెప్పారు. ఘటన సమయంలో బస్సులో 80 మంది వరకు ఉన్నట్టు తెలిపారు. బస్సు గేర్ బాక్స్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. మణిపూర్లోని చందేల్ జిల్లాలో బుధవారం రాత్రి అస్సాం రైఫిల్స్ జరిపిన ఆపరేషన్లో కనీసం 10 మంది మిలిటెంట్లు మరణించారని అధికారులు తెలిపారు. ఇండో మయన్మార్ సరిహద్దు చందేల్ జిల్లా
ఖెంగ్జోయ్ తహసీల్ న్యూ సమతాల్ గ్రామం సమీపంలో మిలిటెంట్ల కదలికలపై సమాచారం అందిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పులో 10 మంది మిలిటెంట్లు మృతి చెందారని, ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏరివేతపై సైన్యం దృష్టి సారించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మరం వేట కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నాదేర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు చేపట్టారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఓ ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తోంది. జైషే మహమ్మద్ ముఠాకు చెందిన మరో 2 ఉగ్రవాదులు కూడా చిక్కినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం 48 గంటల్లో ఇది రెండోసారి. మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్ పాతర్ కెల్లర్లో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. వీరు లష్కరే తోయిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. కశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. తొమ్మిదేళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కడప మేయర్ కథ ముగిసింది. ఏడాది ముందే ఆయన పదవి ఊడింది. నగరపాలక సంస్థ సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకుండా అవమానించిన ఆయనకు ప్రస్తుతం కుర్చీ లేకుండా పోయింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. కడప మేయర్గా వరుసగా 2 సార్లు పీఠాన్ని అధిష్ఠించిన సురేష్ బాబు తనకు ఎదురే లేదన్న రీతిగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చినా తనలో మార్పు లేకపోగా టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిని అవమానించడంపై ఆ పార్టీ నేతలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. 6 నెలల క్రితం నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేసి అవమానించారు. 3 నెలల తర్వాత జరిగిన మరో సర్వసభ్య సమావేశంలోనూ ఇదే విధంగా ఎమ్మెల్యేకు కుర్చీ లేకుండా చేయడంతో ఆమె నిలబడే నిరసన తెలిపారు. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనకు కుర్చీ లేకుండా చేసిన మేయర్ సురేష్ బాబుకు పదవే లేకుండా చెయ్యాలనే పట్టుదలతో ఆయన అవినీతి వ్యవహారాలను వెలికితీశారు. మేయర్ సురేష్ బాబు తన కుమారుడు సతీమణి పేరుతో ఉన్న వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో గుత్తేదారు పనులు దక్కించుకుని కడపలో పనులు చేపట్టారు. ఈ క్రమంలో 36 లక్షల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లు మేయర్పై ఆరోపణలున్నాయి. వీటిపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు చేయగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు కడపలో మేయర్ అవినీతి వ్యవహారంపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై విచారణకు హాజరు కావాలని పలుమార్లు మున్సిపల్ శాఖ నోటీసులిచ్చినా వాటిని పట్టించుకోకుండా మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. 2 సార్లు గడువు పొడిగించిన హైకోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ నెల 13న విజయవాడలోని మున్సిపల్ కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదుట విచారణకు హాజరై సురేష్ బాబు వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చిన 24 గంటలు గడవక ముందే మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదలైన 2 వారాల తర్వాత ఈ ఉత్తర్వులు అమల్లోకొస్తాయని తెలిపారు. కడప మేయర్ను పదవి నుంచి తొలగించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మున్సిపల్ ఎన్నికలకు మరో ఏడాది గడువున్న క్రమంలో సురేష్ బాబును పదవి నుంచి తొలగించడంతో ప్రస్తుతం మేయర్ పీఠాన్ని ఎవరు అధిష్ఠిస్తారనే దానిపై చర్చ సాగుతోంది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద సాగుతున్న సరస్వతి పుష్కరాల తీరును మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాళేశ్వర త్రివేణి సంగమంలో పుష్కర సందడి మొదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని కూడా దర్శించుకుంటున్నారు. ఉదయం 5:44 కాళేశ్వర త్రివేణి సంగమంలో ఈ పుష్కర స్నానాలు ఆరంభమయ్యాయి. అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా సతీ సమేతంగా ఇక్కడ స్నానాధికారులు నిర్వహించారు. అలాగే పూజలు కూడా చేశారు. ఇక ఈ త్రివేణి సంగమం తీరాన భక్తులకు ఎలాంటి
ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎండ కావడంతో ఈ తీరం వెంబడి చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలు బట్టలు మార్చుకోవడానికి గదులు కూడా ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు క్రమంగా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్కొక్క కుటుంబ సమేతంగా వస్తున్నారు, వచ్చి స్నానాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారి స్పందన తెలుసుకుందామా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చేశారు? అది తెలంగాణ ప్రాంతమే అండి. పుణ్యస్నానాలు చేయడానికి త్రివేణి సంగమం కదా. సరస్వతి నది పుట్టిన స్థలము బద్రీనాథ్ దగ్గర మాన. అక్కడికి కూడా వెళ్ళాం మేము గతంలో. బద్రీనాథ్ చార్ధామ్ సందర్శన ప్రాంతంలో వెళ్ళాం. కానీ అక్కడ చాలా ఇరుకైనటువంటి స్థలంలో చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో ఈసారి వచ్చింది కాబట్టి ఇక్కడ పుణ్యస్నానాలు చేయాలనేటువంటి సంకల్పంతో మొదటి రోజే చేయాలనేటువంటి ఇదితోటి వచ్చాము మేము ఇక్కడికి. చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. మేము ఆర్టీసీ బస్సులోనే వచ్చాము. వచ్చినాక మళ్ళీ వేరే బస్సులు కూడా పెట్టి ఇక్కడ వరకు మళ్ళీ దించారు. ఈ చలువ పందిళ్ళు, బట్టలు మార్చుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు అయితే బాగా ఉన్నాయి. మరి మొదటి రోజా చివరి రోజు వరకు ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటా ఉన్నామండి. ఇక్కడ తెలంగాణ అండి, తెలంగాణ కాళేశ్వరం మాదేపూర్ అండి. ఇది స్నానాలు సరస్వతి పుష్కరాలు అంటే అంత ఇప్పటికే చాలా మంది వచ్చిండ్రు. ఇంకా వారం రోజుల వరకు అయితే ఇంకా చాలా మంది వస్తారు కావచ్చు. స్నానాలు చేసినాం, అయిపోయింది. తెలంగాణ చాలా బాగా జరుగుతున్నాయి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మేము తెలంగాణ వరంగల్ జిల్లా నుండి వచ్చామండి. పుష్కర స్నానం మహాపాపహరణం అంటారు. ఫస్ట్ రోజే రావాలని సంకల్పంతోనే మేము వచ్చాము. పోయిన సంవత్సరం నర్మదా నదికి మేము అక్కడికి వెళ్ళాము, ఓంకారేశ్వర్ కుంభమేళాకి వెళ్ళాం. ఇది మరో కుంభమేళాకి తలపిస్తుంది. ఫస్ట్ రోజు ఇంతమంది రావడం కూడా మేము ఆశ్చర్యకరంగా చూస్తున్నాం. గతంలో ఎన్నెలు లేని విధంగా కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు గవర్నమెంట్. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి పుష్కరానికి వెళ్తామండి. 12 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది కదా. నేను బై బర్త్ అప్పుడు తెలియనప్పుడు ఏమో కానీ తెలిసినప్పటి నుంచి అయితే వెళ్తున్నాను. నేను మన సరస్వతి నదికి కూడా వెళ్ళాము, బద్రీనాథ్ మన అక్కడికి. ఇక్కడ మన దగ్గరకు వస్తుంది కదా అని మనకు సంతోషంతో మళ్ళీ వచ్చాము. మాది ధర్మపురి. మేము అన్ని జ్యోతిర్లింగాన్ని దర్శనమే, కాళేశ్వరం కూడా బాకీ ఉండే. ఆయన మొక్కు కూడా ఇవాళ తీరుస్తున్నాం. కానీ వసతి 84 ఏళ్ళు వచ్చిన పెద్ద మనుషులకు వసతి సౌకర్యం లేదు. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. కంబటి గోదావరి, కంబటి నీళ్లు ఉన్నాయి. అన్ని ఇక్కడ లేకుండా ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి. త్రివేణి సంగమమైనటువంటి ఈ ప్రాంతంలో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. దాంతో పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా సరస్వతి నది పుష్కరాలకు విచ్చేసి పుష్కర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఇక సాయంత్రం ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తారు, పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శించుకుంటారు. ₹1 నిర్మించినటువంటి భారీ సరస్వతి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అలాగే సరస్వతి పుష్కర ఘాట్ని కూడా ప్రారంభిస్తారు. ఇందుకోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. పటిష్ట ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. క్లియర్ గా అవుతుందన్నా, బాగానే కాస్తుంది. ఫైర్ లేదేమో వీళ్ళ దగ్గర. యూజ్ చేయొచ్చు. అంత క్లియర్ గా అనిపిస్తుంది. క్లియర్ గా అవుతుందన్నా. తాజాంశాన్ని చూస్తున్నాం. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి బీబీనగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచారి, రైలులో మంటలు చెలరేగడానికి గల కారణాలేంటి? యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ వద్ద రైల్లో అయితే మంటలు చెలరేగాయి. ఈ రైలు చూసినట్టయితే మిర్యాలగూడ నుంచి కాచికోట వెళ్తున్నటువంటి లోకల్ ట్రైన్ ఉదయం 6 గంటలకి మిర్యాలగూడ నుంచి రైలు అయితే ప్రారంభమైంది. సరిగ్గా 8:30 గంటలకైతే బీబీ నగర్ రైల్వే స్టేషన్ కి చేరుకుంది. అయితే ఈ క్రమంలోనే బీబీ నగర్ రైల్వే స్టేషన్ కి చేరుకునే క్రమంలో రైల్లో మంటలు రావడం అయితే అక్కడ ప్రయాణికులు, అదేవిధంగా స్టేషన్ లో ఉన్నటువంటి స్థానికులు కూడా, అక్కడ ప్రయాణికులు కూడా గమనించారు. వెంటనే ట్రైన్ లో ఉన్నటువంటి ప్రయాణికులు సిబ్బందికి చెప్పడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యి అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి, అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి రైల్వే సిబ్బందికి కూడా వెంటనే అక్కడ బీబీ నగర్ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ మంటలను అయితే అదుపు చేశారు. ముఖ్యంగా
చూసినట్లయితే రైల్వే ఏదైతే ఈ లోకల్ ట్రైన్ ఉందో మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్లే ట్రైన్ భోగి అడుగు భాగాన అయితే అక్కడ ఆయిల్ లీక్ అయ్యి ఇక్కడ మంటలు చెలరేగినట్టు కూడా ప్రాథమిక సమాచారం ఉంది. ఇప్పుడే ఇక్కడ బీబీ నగర్ రైల్వే స్టేషన్ కి అయితే ఉన్నతాధికారులు కూడా చేరుకుంటున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, మంటలు ఎందుకు చెలరేగాయి, ఇంకా ఎన్ని భోగులకి మంటలు చెలరేగి ఉన్నాయని చెప్పి కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక భోగి అడుగు భాగాన ఈ ఇంజిన్ ఆయిల్ అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ ఉన్నటువంటి ఆయిల్ దగ్గర లీకేజ్ కావడంతో ఈ మంటలు చెలరేగినట్టు గుర్తించారు. అయితే ఇంకా ఈ లీకేజ్లు ఏమైనా ఉన్నాయా, ఇంకెక్కడైనా ఆయిల్ లీక్ ఏమైనా కారణం ఏమైనా ఉందా అనేది కూడా అధికారులు అయితే దానిపైన ముమ్మరంగా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సుమారు గంట సేపు నుంచి కూడా బీబీ నగర్ రైల్వే స్టేషన్ లోనే ఈ రైలు అయితే ఆగి ఉంది. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి ఈ మిర్యాలగూడలో ప్రారంభమై ఈ ట్రైన్ కాచిగూడ చేరుకుంటుంది. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ప్యాసింజర్లు అందరూ కూడా ఈ ట్రైన్ ద్వారానే ఇటు కాచిగూడ వెళ్తూ ఉంటారు. అయితే ఈ రోజు కూడా ఉదయం 6 గంటలకి ఈ మిర్యాలగూడ వద్ద అయితే ఈ ట్రైన్ ప్రారంభమయ్యి బీబీ నగర్ సమయంలో ఈ మంటలు అయితే చెలరేగాయి. అయితే వెంటనే ఇక్కడ ప్రయాణికులు గుర్తించడం ఒకటోటినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం కూడా తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ధన్యవాదాలు ఈశ్వరాచారి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు మద్దతిచ్చిన తుర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టర్కిష్ విశ్వవిద్యాలయాలకు తమ సహకారాన్ని నిలిపివేసే అంశాన్ని భారత యూనివర్సిటీలు పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుర్కీలోని ఇనోను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూ ప్రకటించింది. ఇరు దేశాల యూనివర్సిటీల మధ్య ఇటీవల 3 ఏళ్లకు గాను విద్యాపరమైన ఒప్పందం కుదరగా దానిని తాత్కాలికంగా నిలిపివేస్తూ జేఎన్యూ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత దృష్ట్యా ఇనోను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఎంఓయూను నిలిపివేస్తున్నట్లు జేఎన్యూ సీనియర్ అధికారి తెలిపారు. అటు టర్కిష్ విద్యా సంస్థలతో అన్ని రకాల సహకారాన్ని నిలిపివేస్తున్నట్లు జామియా మిలియా ఇస్లామియా ప్రకటించింది. తుర్కీ విద్యా సంస్థలతో కుదిరిన ఎంఓయూలను పరిశీలిస్తున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ వెల్లడించింది. తమిళనాడులోని మదురైలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కళ్ళళ్లగర్ ఆలయ చిత్తరై ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామనాథాపురంలోని సేతుపతి మండపంలో పల్లకిలో ఊరేగుతున్న కళ్ళళ్లగర్ స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వచ్చారు. కళ్ళళ్లగర్ స్వామికి నైవేద్యాలు సమర్పించారు. పట్టు వస్త్రాలతో అలంకరించిన స్వామివారికి పూజారులు హారతులిచ్చారు. స్వామివారు అళగర్ ఆలయానికి చేరుకోవడంతో చిత్తిరై ఉత్సవాలు ముగుస్తాయి.